ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి హయగ్రీవుడి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, వృశ్చిక రాశిలో రవి, బుధుడు, కుజుడు, చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశిలో చంద్రుడు, అదేవిధంగా మరి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి సులభమైన పరిహారముల ద్వారా మనం తెలుసుకుని ఆచరిస్తే సత్ఫలితాలు మనం పొందగలమో అటువంటి విధానంలో మన యొక్క గోచార ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా వార ప్రారంభంలో ప్రయాణాదులు ఉంటాయి. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి. నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. కొన్ని ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ప్రతిదానికి కంగారు పడకండి, నిదానంతో చేయండి, ఆలోచనతో చేయండి. శనిగ్రహ ప్రభావం ఉండడం వల్ల స్వల్పమైన ఆటంకాలు, ఇది మనకి సాధ్యం కాదేమో అన్నట్లు ఉంటుంది, కానీ అది తప్పనిసరిగా సాధ్యమవుతుంది. మీరు చేయగలుగుతారు. పాజిటివ్ ఎనర్జీతో, అంటే చేయగలనే ధైర్యంతో ముందుకు వెళ్ళండి. స్వల్పమైన ఆటంకాలైతే ఎదురవుతాయి, కానీ విజయం మాత్రం మీరు పొందగలుగుతారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకోండి. అంచేత మీకు ఈ వారం బుధవారం నుండి శనివారం వరకు మీరు సర్వత్రా విజయాన్ని అయితే సాధించగలుగుతారు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో స్వల్పమైన ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవ్వచ్చు. అయినా కూడా వాటిని మీరు లెక్క చేయకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రాజకీయ పరంగా గుర్తింపు తక్కువగా ఉంటుంది. వృత్తుల పరంగా ఆర్థిక పరమైన ప్రోత్సాహం మీకు బుధవారం నుండి శనివారం వరకు ఉంటుంది. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి ఇలా స్వల్పమైన చికాకులన్నీ కూడా తగ్గుతాయి. మీ యొక్క సత్ప్రవర్తన, మంచి ఆలోచనలు, మీ యొక్క ప్రణాళికలు మీకు తప్పనిసరిగా మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించే అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా చూస్తే రియల్ ఎస్టేట్ వారికి పర్వాలేదు. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, షేర్స్ వారికి, ఐటీ రంగం వారికి బుధవారం నుండి వారాంతం వరకు అనుకూలంగా ఉన్నది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 7, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో అష్టమ స్థానంలో కుజుడున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి, విశేషమైన ఫలితాలు ఉంటాయి.